ఇక్కడ ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. అటంతా కాయలు ఉన్నాయి అన్నమాట. అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ పచ్చికాయలు ఆ కింద సైడ్ ఉన్నాయి కాబట్టి నేను కోసి చూపిస్తానండి. అదిగోండి అక్కడ రెడ్ కాయలు అవన్నీ కోసి చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఇటు సైడ్ అంతా పండినవి. ఇక్కడ చూసారు ఈ కొమ్మకి వైట్ డ్రాగన్ ఇది. అదిగోండి ఇక్కడ 2 సైడులు వైట్ డ్రాగన్ వేసాను. ఇక్కడ కూడా బాగానే కాయలు కాస్తుంది. కొంచెం బలం తక్కువగా ఉంది. మడిలో పెట్టాను కదా, అన్ని పండ్ల మొక్కల వలన బలం తక్కువగా ఉందండి దీనికి. ఇంకా అది అక్కడ ఫ్లవర్స్ వస్తున్నాయి, కొంచెం ఎండిపోతున్నట్టున్నాయి. ఇది కోసి చూపిస్తా మీకు. ఇంకా అటు సైడ్ ఒక పచ్చికాయ ఉంది చూసారా, కనిపిస్తుందా? ఆ లోపలికి ఒకటి ఉంది. అదిగోండి ఇట్లా నేను చుట్టూతా మన బాలకని చుట్టూతా వేసేసాను అనమాట. వైట్ రెడ్ ఇక అన్నీ బాగా 1 ఇయర్ ఇప్పుడు వేసివి. ఇంకా 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయితే విపరీతమైన కాపు వస్తుందండి. ఇదిగోండి కొమ్మ లాగాను. సైజు కూడా మంచి సైజు వస్తున్నాయి. ఇది ఈ కొమ్మ కట్ చేసి మళ్ళీ నాటాలండి. నాటి చూపిస్తాను. ఇవి నాటితే కాయ వచ్చిన కొమ్మ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కాయలు. అదే చెప్తూనే ఉంటున్నాను కదా. ఇక్కడ చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో. అయ్యోండి అటంతా లోపలికంతా ఉన్నాయి. అవన్నీ కొంచెం చూపిస్తాను. కొంచెం జస్ట్ మీకు చూపించాలని చూపిస్తున్నాను. కింద కళ్ళు ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి ఈ కాయలన్నీ కోసానండి. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఈ కొమ్మలన్నీ పైకి లాగి కట్టేశాను. అదిగోండి ఈ హైట్లో ఒక కర్ర కట్టి సగం కొమ్మలు అయితే పైకి లాగాను. ఇంకా సగం అటు సైడ్ ఉన్నాయి. అవి కూడా లాగి పైకి కట్టేసేస్తే ఇలా కాయలు కోసుకోవచ్చు. చూసారు కదా, ఇంత ఈజీగా మనం డ్రాగన్ పెంచుకోవచ్చు. నేను చాలా వీడియోలో చెప్పానండి. ఈ 2 కోసేద్దాం. ఇలా పైకి కడితే కాయలు కోసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను అప్పుడు గోడ బయటకు వేసాను కదా, కొంచెం పెద్ద చెట్లు అయిపోయేసరికి కష్టంగా ఉందన్నమాట. బాగా కొమ్మలు ఎక్కువ అయిపోయి విపరీతంగా వచ్చేసినాయి. అవన్నీ కట్ చేస్తూ నేను పైకి లాగుతున్నానండి. అటంతా ఉన్నాయి. ఓకేనా? ఈజీగా డ్రాగన్ ఇలా పెంచుకోండి.